పరిశుద్ధుడా 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 మహోన్నతుడా మహాగరుడా కృపాసత్య సంపూర్ణ కనికరం గల కన్న తండ్రి వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అల్పుడను అభాగ్యుడను ఎన్నికలేని వాడనైన తండ్రి ప్రభునాయన మీ పాదాల చెంతకు వచ్చి ప్రభునాయన మీ మాటలు చెప్పనై ఉంటున్నటువంటి నాకు తండ్రి ప్రభునాయన సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని తెలివిని నాకు దయచేయమని పరిశుద్ధాత్మ దేవ ఏ విధమైనటువంటి మీ యొక్క మాటలు మాట్లాడాలో కావలసినటువంటి తండ్రి ప్రభునాయన జ్ఞానంతో నన్ను నింపమని మీ పిల్లలకు కావలసినటువంటి మీ యొక్క మాటలను తండ్రి ప్రభునాయన నేర్చుకున్నటకు తండ్రి ప్రభునాయన కృప చూపించమని కన్న తండ్రి నీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా రోజుల తర్వాత అనగా నూతన సంవత్సరం అయిన తర్వాత ఇప్పుడు సుమారుగా 6 నెలలలో అనేకమైనటువంటి సమస్యల చేత అనేకమైనటువంటి ఇబ్బందుల చేత సమాజం అంతా కూడా కొట్టుమిట్టాడుతూ మహా విపత్కరమైనటువంటి పరిస్థితులలో మహమ్మారి అయినటువంటి కరోనా పరిస్థితుల మధ్య మానవ జీవితాలు ప్రపంచమంతా కూడా అస్తవ్యస్తమైనవి చెప్పక తప్పదు. అలాంటి పరిస్థితుల మధ్య దేవుడు నన్ను మిమ్మల్ని బ్రతికించి ఈ విధంగా ఆయనను స్తుతించడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి, దేవుని యొక్క మాటలను చెప్పడానికి ఈ విధంగా మనల్ని బ్రతికించిన ఆ దేవునికి, దేవాది దేవునికి వందనములు చెల్లిస్తూ ఈరోజు దేవుని యొక్క మహోన్నతమైనటువంటి మాటల చేత ప్రతి మనిషి జీవితంలో ప్రతి మనిషికి అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి పాఠంగా ఈరోజు ఒక పాఠాన్ని నేర్చుకుందామండి. ప్రతి మనిషి జీవితం లోపల ఒక మనిషికి ఆలోచన రావాలి అంటే దేవుడే తప్ప తన మనసులోనికి దేవుని యొక్క ఆలోచనలు వస్తేనే తప్ప, దేవుడు తెలియచేస్తేనే తప్ప ఆ ఆలోచనలు మనిషిలోనికి రావు. అది దైవ జ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్లోని యొక్క మాటలు కానివ్వండి, నీ జీవితము నిత్య జీవితానికి వెళ్ళటానికి అవసరమైనటువంటి దేవుని మాటలైనా కానివ్వండి, ఆ మాటలు నీ మనసులోనికి రావాలంటే దేవుని యొక్క ఆలోచన ఆయన ఆలోచిస్తేనే తప్ప, ఆయన నీ మదిలోనికి తీసుకొస్తేనే తప్ప ఆ దేవుని మాటలు నీ దగ్గరికి రావు. ఈనాడు సమాజంలో అనేకమైనటువంటి సంగతుల పైన పరిశోధనలు చేస్తూ పరిశీలన చేస్తూ కొన్ని విషయాల పట్ల శాస్త్రవేత్తల దగ్గర నుంచి అధికారుల దగ్గర వరకు కొన్ని విషయాల పట్ల పరిశోధన అనేటటువంటి కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. ఇకపోతే దైవ జ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్ దగ్గరకు వచ్చి, దేవుని యొక్క మాటల దగ్గరకు వచ్చి విషయంలో మాత్రము పరిశోధన అనే ఆలోచన ఈనాడు మనిషికి లేకుండా పోయింది. ప్రపంచంలో బాహ్యంగా కనిపించే ప్రతిదానిపైన పరిశోధన చేయాలనుకున్నాడు, పరిశీలన చేయాలనుకున్నాడు. అందులో ఉన్న విషయాల పట్ల గమనించి అందులో సారాన్ని తీసుకొని తను అనుభవించి తన నిత్య జీవితంలో వాడుకోవాలనుకున్నాడు. కానీ బైబిల్ దగ్గరికి వచ్చేసరికి అంటే ఏమండి, దీన్ని సమాజం లోపల మనిషి నిత్య జీవానికి ఉపయోగపడే దేవుని మాటలుగా ఆలోచించవలసినటువంటి ఆలోచన పోయి ఏమండి మనిషి మత పుస్తకంగా దీన్ని మార్చేసి ముద్ర వేసి వదిలివేశాడు. కానీ దేవుని యొక్క గ్రంథమైనటువంటి బైబిల్లోనికి వచ్చి ఆయన మాటలను ఆలోచించగలిగితే ఎంత అద్భుతమైనటువంటి మాటలు నీ జీవితానికి నిత్య జీవితానికి అవసరమైనటువంటివి ఈ సమాజానికి మేలుకరంగా ఉంటాయో. ఈనాడు క్రైస్తవ సమాజంలో కూడా చాలామంది దేవుని యొక్క మాటల పట్ల ఏమండి ఆలోచించలేని పరిస్థితుల మధ్య ఈనాడు క్రైస్తవ సమాజం ఉన్నదని చెప్పక తప్పదు. ఈ భూమిని సుమారుగా 4 భాగాలుగా విభజిస్తే 3 వంతులు సముద్రపు నీరండి, ఉప్పు నీరు. ఒక భాగం భూభాగం. 3 భాగాలుగా సముద్రపు నీరు ఉప్పు నీరుగా ఉన్న
ఒక్క భాగంలో ఉన్న వాళ్ళకు త్రాగడానికి పనికిరాని ఉప్పు నీరుగా మారిపోయింది. ఆ ఒక్క భాగంలో ఉన్న వాళ్లకు త్రాగడానికి మంచినీరు లేని పరిస్థితుల మధ్య మారిపోయింది. ఏమండి, ఈనాడు సమాజంలో కూడా క్రైస్తవులుగా సమాజంలో దేవుని పిల్లలైనటువంటి మనము కూడా దేవుని యొక్క మాటల్ని లోతుగా ఆలోచించక, దేవుని యొక్క మాటల పట్ల లోతుగా పరిశీలన చెయ్యక, ఏమండి, సముద్రపు నీరైతే ఏ విధంగా 3 అంతులు ఉండి విస్తారంగా ఉన్నప్పటికీ మనిషి తాగడానికి ఉపయోగకరంగా లేదో, దేవుని మాటలను కూడా బైబిల్ లోపల లోతుగా ఆలోచించకపోయేసరికి అవి నిస్సారంగా ఉపయోగం లేని పరిస్థితుల మధ్య మనిషి మారిపోయాడు. మరి లోతుగా మంచి నీరే రావాలంటే మనిషి ఏం చేస్తున్నాడు చెప్పండి? తనకు కావలసినటువంటి మంచి నీటిని ఏమండి బోరు వేసి ఈ భూమి యొక్క లోతుల్లోనికి వెళ్ళి స్వచ్ఛమైనటువంటి మధుర జలాలను తీసుకునే ప్రయత్నంలో ఎంతో కష్టపడుతూ ఉంటాడు. భూమి లోతుల్లోకి వెళ్ళినప్పుడు మంచినీరు, మధురమైన నీరు వస్తుంది. దాన్ని త్రాగి తన యొక్క నిత్య జీవితానికి, తన నిత్యావసరాలకు వాడుకుంటున్నాడు. కానీ బైబిల్ దగ్గరికి వచ్చేసరికంటే బైబిల్ను పైన చదవటం వలన దేవుని యొక్క మాటలు అర్థం కాని పరిస్థితుల మధ్య ఈనాడు క్రైస్తవ సమాజంలో ఉన్నదని చెప్పక తప్పదు. ఎప్పుడైతే నువ్వు లోతుగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచిస్తావో, దేవుని జ్ఞాన గ్రంథమైనటువంటి మహాద్భుతమైనటువంటి విషయాలు సమాజంలో ఏమంటే దేవుడు సమాజానికి నేర్పిస్తాడండి. ఆ కోణంలో ఈనాడు మనిషి ఆలోచించక పైనే ఈ సమాజంలో ఉన్నటువంటి బోధనలు కూడా ఉండడం వలన చెప్పవలసినటువంటి విషయాలు లోతుగా చెప్పక పైనే చెప్పడం వల్ల వింటున్నాములే ఇంతేలే అనుకునే పరిస్థితుల మధ్య ఈనాడు క్రైస్తవ జీవితాలు ఉన్నాయని చెప్పక తప్పదు. ఏమంటే దేవుడు ఏమని ఆలోచించి తన గ్రంథమైనటువంటి దేవుని మాటలు నీ దగ్గరికి తెచ్చాడో తెలుసా? దేవుని కోసం ఆలోచిస్తావని, దేవుని మాటల పట్ల నీ జీవితం బాగుండాలని ఆయన కోరుకొని ఆయన మనసులోని మాటలు తీసుకొచ్చి నీ చెంత పెడితే పరిశీలించవలసింది పోయి, చదవవలసింది పోయి, ఏమండి చదువుతూ పైకి చదువుతూ ఉండడం వల్ల దేవుని యొక్క మనసు నీకు అర్థమవుతుందా? చెప్పండి, అర్థమవుతుందా? విస్తారంగా సముద్ర జలాలు ఉన్నప్పటికీ ఉప్పు నీరుగా ఉన్న నిరుపయోగమైన పరిస్థితుల మధ్య ఈనాడు సముద్ర జలాలు ఉన్నాయి. లోతుగా వెళ్ళి మంచినీటి కోసం నువ్వు కష్టపడితేనే తప్ప మధుర జలాలు నువ్వు పొందలేని పరిస్థితి. ఈనాడు క్రైస్తవుని జీవితం కూడా బైబిల్ దగ్గర ఉన్న ఆ మహాజ్ఞాన గ్రంథాన్ని కష్టపడి రాయించి అనేకమైనటువంటి ప్రవక్తల చేత, అనేక మంది వ్యక్తుల చేత ఈనాడు నీ చెంతకొచ్చి నీ చేతిలో ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు పరిశీలించలేక పెడచెవిన పెట్టి పక్కన పెడుతున్నావంటే దేవుని జ్ఞానము నీకేమర్థమయ్యింది? ఏమంటే ఈనాడు సమాజంలో ప్రతి మనిషి ఎన్నో విషయాల పట్ల పరిశీలన చేస్తున్నాడే తప్ప దేవుని దగ్గరకు వచ్చే ఆధ్యాత్మిక జీవితంలో మాత్రము క్రైస్తవుడు ఎక్కడ వేసిన గొంగలి అక్కడికే ఉండిపోయినట్టుగా ఈనాడు క్రైస్తవ జీవితం ఉంది. ఏమంటే దేవుడు చెప్పాలనుకుంటున్నటువంటి ఒక పాఠం, అద్భుతమైన పాఠం అండి, అత్యంత ఉపయోగకరమైన పాఠము, ప్రతి మనిషి జీవితానికి అత్యంత అవసరమైన పాఠం అండి ఈరోజు పాఠం. ఏమండి ఈ పాఠాన్ని వింటే ఏమండి పుట్టినది మొదలుకొని చచ్చేంత వరకు తన జీవితంలో ఏదైనా ఒకరోజు ఈ పాఠాన్ని విని చనిపోవాలండి. ఈరోజు ఈ పాఠాన్ని వినే చనిపోవాలి. అత్యంత అవసరమైనది, అత్యంత ఉపయోగకరమైన పాఠ్యాంశమే ఈరోజు పాఠ్యాంశం. ఈ పాఠాన్ని వింటున్న మీరు నిజంగా ధన్యులు. ఏమండి ఇక పాఠ్యాంశంలోకి మనం వెళ్ళగలిగితే ఏమండి ఈరోజు మన పాఠం ఎవరు మన శత్రువు రాసుకోండి. ఎవరు మన శత్రువు? శత్రువు అన్న పదము గురించి మనం ఆలోచించేసరికి అంటే శత్రువు అన్న పదాన్ని మనం వినగానే ఏమండి ఇంటి దగ్గర నుంచి మొదలుకొని ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి వ్యక్తుల వరకు, దేశాల వరకు ఈ పదం అనేది విస్తరించిందండి. ఈ పదం అనేది విస్తరించింది. శత్రుత్వం అనేది విస్తరించిపోయింది. దేశాల మధ్య శత్రుత్వం, రాష్ట్రాల మధ్య శత్రుత్వం, మనుషుల మధ్య శత్రుత్వం. ఏమండి ఈ శత్రుత్వం చేత మనిషి అనైక్యతతో ఈనాడు మనుషుల మధ్య జీవిస్తున్నాడు. ఈ ఐక్యత అనేది దేశాల మధ్య లేదు ప్రపంచంలో. ఈ శత్రుత్వం వల్ల మనుషుల మధ్య లేదు ఐక్యత. దేశాల మధ్య శత్రుత్వము, మనుషుల మధ్య శత్రుత్వాన్ని పెంచుకొని ఏమండి శత్రు అన్న పదాన్ని వినగానే
ఫలానా వాడు నా శత్రువు, ఫలానా వాడు నా పగవాడు అని అంటున్నావే తప్ప శత్రువు అన్న పదము నిజంగా బైబిల్ యొక్క జ్ఞానంలో, జ్ఞాన గ్రంథమైనటువంటి దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఈనాడు సమాజంలో మనిషికి శత్రువు అన్న పదం అర్థం కాలేదని ఈ పాఠ్యం ముగించేంత వరకు మనకు అర్థమైపోతుందండి. శత్రువు అనగానే తన తోటి వాడిని శత్రువు అనుకున్నాడు, తన పక్కింటి వాడిని శత్రువు అనుకుంటున్నాడు, తనకు జరిగినటువంటి కార్యక్రమాలలో తనకు జరిగిన అన్యాయాన్ని బట్టి శత్రువుగా భావిస్తున్నాడే తప్ప ఎవరిని శత్రువు అనాలో ఈనాడు క్రైస్తవ జీవితంలో క్రైస్తవులుగా ఏమండి సమాజానికి అర్థం కాలేదు. ఏమంటున్నాడు శత్రువు అనగానే? ఏమండి ఈనాడు ప్రపంచ దేశాల్లో చూడండి, ఒక అమెరికా, ఆఫ్ఘనిస్తాన్ చూడండి, ఒక గాజా, ఏమండి ఇజ్రాయెల్ను చూడండి. నిన్న మొన్నటి వరకు నెల రోజులుగా ఏమండి భయంకరమైన పరిస్థితుల మధ్య టపాసులు పేలుస్తున్నట్టు భయంకరమైనటువంటి ఆయుధాలు, మారణ ఆయుధాలు ఏమండి గాజా ప్రాంతం విడుదల చేస్తే అక్కడి నుంచి ఇజ్రాయేల్ ప్రాంతం కొన్ని వేల బాంబుల చేత ఏమండి ఆ శత్రుత్వం మనసులో పుట్టింది కనుక, ఆ శత్రువు ఆలోచనతో ఉన్నాడు కనుక శత్రువును మట్టు పెట్టాలని, మాయం చేయాలని, లోకంలో ఉంచకుండా చేయాలని మనసులో పుట్టిన తప్పుడు కోరికల చేత శత్రుత్వాన్ని పెంచుకొని ఈనాడు ప్రపంచ దేశాలన్నీ కూడా అనైక్యతతో నిండిపోయాయి. ఎక్కడ చూసినా శత్రుత్వంతో పెగిరినటువంటి పరిస్థితుల మధ్య ఈనాడు ప్రపంచ దేశాలు ఉన్నాయి. ఈరోజు మన పాఠంగా మనుషుల మధ్య జరుగుతున్నటువంటి శత్రుత్వాల గురించి మనం మాట్లాడుకోవడం లేదు. దేశానికి మధ్య ఉన్నటువంటి శత్రుత్వాల గురించి మనం మాట్లాడుకోవడం లేదు. మనకు తెలుసు శత్రువు ఎవరనగానే క్రైస్తవ జీవితంలో ఒక క్రైస్తవుడు ఎవరయ్యా నీ శత్రువు అంటే తను చెప్పే మాట ఒకటి, ఏంటది? అపవాది నా శత్రువు అంటాడు, సాతాను నా శత్రువు అంటాడు. అవునా కాదు? ఇంతకీ అపవాది నీకు శత్రువు అయితే ఎలా శత్రువు? అపవాది నీకు శత్రువు అయితే ఎలా శత్రువు? ఏ విషయాన్ని క్రోడీకరించి నువ్వు శత్రువుగా భావిస్తున్నావు అపవాదిని? ఏ విషయాన్ని క్రోడీకరించి నువ్వు అపవాదిని శత్రువుగా భావిస్తున్నావు? చూద్దామండి అపవాదిని గురించి. ఈయన అనేక రకరకాల పేర్ల చేత పిలువబడుతున్నటువంటి ఈ అపవాది సాతానుగా, అపవాదిగా, ఘట సర్పముగా, ధర్మ విరోధిగా, వేగు చుక్కగా, వెలుగు దూతగా ఈనాడు సమాజాన్ని ఏ విధంగా వంచి దేవుని యొక్క పిల్లల్ని వంచిస్తున్నాడు. ఒకసారి చూడండి యెషయా గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనంలో, భూమిని కంపింపచేసి రాజ్యమును వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణమును పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తన నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? అవండి దేవుడు రాయించిన ఒక మంచి మాటను చూడండి. అక్కడ ఏమని రాయించాడు? అపవాదిని గురించినటువంటి మాట, భూమిని కంపింపచేసి రాజ్యమును వణికించిన వాడు ఇతడేనా? లోకాన్ని అడవిగా చేసి దాని పట్టణమును పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? ఇంతకీ తమ నివాస స్థలమైనటువంటి నీ నివాస స్థలం ఏది? మరి ఏమండి నీ నివాస స్థలం ఏది? నీ యొక్క పురం ఏది? ఇంతకు ఏ నివాస స్థలానికి నీవు వెళుతూ ఉంటే వాడు నిన్ను అడ్డగించాడు? వెళుతూ ఉంటే నిన్ను అడ్డగించాడు. ఏమండి పరలోక రాజ్యం నుండి, పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చినటువంటి నీవు నేను ఏ లోకాన్ని నుంచి అయితే ఈ లోకానికి వచ్చామో తిరిగి అదే లోకానికి వెళ్ళవలసినటువంటి వారు. ఆ పరలోకానికి వెళ్ళకుండా అపవాది నిన్ను, నన్ను, మనల్ని, సమాజాన్ని, ప్రపంచాన్ని దేవునికి బ్రతకకుండా, దేవుని ఆలోచనల ప్రకారం జీవించాలని తన మనసులో ఉన్న చేయకుండా ఏమండి అడ్డగిస్తున్నాడు. నీవు వెళ్ళవలసినటువంటి గమ్యానికి నిన్ను వెళ్ళకుండా వాడు చెరపట్టి తన యొక్క ఉరిలోనికి లాగి పాతాళానికి వాడు నిన్ను పంపించే ప్రయత్నంలో వాడు చేస్తున్న ప్రయత్నం. ఏమండి నీ నివాస స్థలము పరలోకము. అందుకే కన్న తండ్రి ఈ లోకానికి నువ్వు వచ్చి తిరిగి నరులారా మీరు రండి ఆయన పిలిచినప్పుడు నువ్వు తిరిగి ఆయన లోకానికి కన్న తండ్రి అయిన నీ దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళవలసినటువంటి వారం. అలాంటి దేవుని కోసం ఈ లోకంలో బతికి వెళ్ళవలసిన నీవు వెళ్ళకుండా నీకు అడ్డపడుతున్నది ఎవరు? అపవాది. అందుకే ఆ అపవాదిని గురించినటువంటి
విషయాన్ని నీకు ఈనాడు తెలియజేస్తున్నాడు. ఏమంటే ఈ అపవాది ఎవరు అంటే, ఒకనాడు పరలోకములో యుద్ధము చేసి పాతాళానికి పంపించబడి, ఏమండి ఒకప్పటి దేవదూత నేటి అపవాది, దేవునికి ప్రతివాది, మనకు విరోధి. ఏమంటే గత సంవత్సరం మనం ఒక పాఠాన్ని నేర్చుకున్నాం. ఎవరు ఈ అపవాది, ఎందుకు మనకు విరోధి అనే అంశంలో విరోధి యొక్క విషయాలను గురించి మనము అక్కడ నేర్చుకున్నాము. కానీ వీడు మనల్ని మన నివాసమైనటువంటి పరలోకానికి వెళ్ళనీయకుండా వాడు అడ్డగించుకుంటున్నాడు. కాబట్టి వాడు మనకు విరోధి. ఈ మాటలు కూడా ఇంకా యేసుక్రీస్తు చక్కగా క్రోడీకరించి మనకు ఒక వివరణ ఇచ్చాడు. చూడండి, 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో నిజానికి ఎలా విరోధనో ఒక విషయాన్ని మనకు ఇక్కడ చెప్పాడు. చూడండి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. 1 పేతురు 5:8వ అధ్యాయం అండి, 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. ఇక్కడ క్లియర్ కట్గా ఎవరికి విరోధి అంటున్నాడు? అపవాది నీకు విరోధి, అపవాది నీకు విరోధి, నాకు కాదు అంటున్నాడు దేవుడు. దేవుడికి విరోధి కాదు, మనకు విరోధి. మనల్ని పరలోక రాజ్యానికి వెళ్ళకుండా అడ్డుపడుతున్నాడు కాబట్టి వాడు మన విరోధి. కాబట్టి అడ్డుపడుతున్నాడు కాబట్టి వాడు మన విరోధి. ఏమంటే ఇప్పుడు చెప్పండి, దేవుడు చెప్తున్నటువంటి శత్రుత్వమైనటువంటి ఒక శత్రువుని గురించి, ఒక విరోధి గురించి ఏమని చెప్తున్నాడు? మనకు విరోధి అయినటువంటి అపవాది అని చెప్తున్నాడు, శత్రువు అని చెప్పేసి అంటున్నాడు. ఈనాడు సమాజం ఏమని ఆలోచిస్తుంది చెప్పండి? సమాజం ఏమని ఆలోచిస్తుంది? ఏమంటే ఇక పరలోకానికి వెళ్ళడానికి అడ్డుగా అపవాది ఉంటే ప్రపంచ దేశాలలో ఏ దేశమైనా నీవు పరలోకానికి వెళ్ళకుండా ఏ దేశమైనా నిన్ను అడ్డుకుంటుందా? ఏ దేశమైనా నీకు అడ్డుగా ఉందా? ప్రపంచ దేశాలు ఫలానా దేశం పరలోకంలోకి వెళ్ళిపోతారండి, వీళ్ళని అడ్డుకోవాలన్న ఆలోచనతోటి ఏ దేశమైనా వాళ్ళు పరలోకానికి వెళ్ళేలా ఉన్నారు, వాళ్ళని ఆపాలని చెప్పేసి ఏ రస్తారోకోలైనా చేశారా, ఏ ధర్నాలైనా చేశారా? ఏ దేశమైనా అడ్డుకుంటుందా? ఏ రాష్ట్రమైనా అడ్డుకుంటుందా? లేదు. ఏ జిల్లానైనా అడ్డుకుంటుందా? నీవు పరలోకానికి వెళ్ళకుండా, నీ గమ్యస్థానాన్ని నువ్వు చేరకుండా ఏ జిల్లా వాసులైనా అడ్డుకుంటున్నారా? ఏ రాష్ట్ర వాసులైనా నిన్ను అడ్డుకుంటున్నారా? లేదు. కానీ ఈనాడు శత్రువని భావిస్తూ తాత్కాలికమైన పనుల మధ్య తాత్కాలికంగా జరిగినటువంటి నష్టాల వలన దేశాలను శత్రువుగా భావిస్తున్నాము, తోటి వారిని శత్రువుగా భావిస్తున్నాము. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు? నీ విరోధి అయినటువంటి అపవాది, నీ శత్రువు ఎవరు నిన్ను పరలోకానికి వెళ్ళకుండా, నీ గమ్యానికి చేరకుండా అడ్డుపడతాడో వాడే నీ విరోధి అంటున్నాడు. మరి ఈనాడు ఏ రాష్ట్రం, ఏ దేశం కూడా మనల్ని పరలోకానికి వెళ్తే, దేవుని కోసం నీకు ఇష్టకరంగా నువ్వు బ్రతికితే ఏ దేశం నిన్ను అడ్డుకోవడం లేదు, కాబట్టి ఏ గ్రామం అడ్డుకుంటలేదు. కానీ అపవాది నిన్ను అడ్డుకుంటున్నాడు, వాడే మనకు శత్రువు. ఏమంటే ఇక్కడ క్లియర్ అండి, వాడు మనకి ఎలా శత్రువు మనకు క్లియర్ అయింది. కానీ దేశాల గురించి, రాష్ట్రాల గురించి ఆలోచిస్తే వారి మధ్య జరిగినటువంటి విషయాల పట్ల వాళ్ళు శత్రుత్వాన్ని పెంచుకున్నట్టుగా మనము చూస్తున్నాము. ఏమండి ఇప్పుడు చెప్పండి, ఎవరు మన శత్రువు? ఎవరు మన శత్రువు? విరోధి. కానీ ఈ అపవాది అయినటువంటి విరోధే కాకుండా మరొక శత్రువు ఉన్నాడు. దేశంలో, ప్రపంచంలో జరుగుతున్నటువంటి వాటికి శత్రుత్వానికి సంబంధించినటువంటి విషయాలు మనం మాట్లాడటం లేదు. ఇక్కడ ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్న శత్రుత్వాన్ని గురించి మాట్లాడటం లేదు. శత్రువు ఎవరో అపవాది అనేది మనకు క్లియర్ అయ్యింది. కానీ ఇంకొక శత్రువు కూడా ఉన్నాడు. ఇంతకీ ఇంకొక శత్రువు ఎవరండి? ప్రతి మనిషికి ఒక శత్రువు ఉన్నాడండి. ప్రతి మనిషికి ఒక శత్రువు ఉన్నాడు. ఏమండి ఏ శత్రువు ఉన్నాడు? యేసుక్రీస్తు ఏ మాటలు మాట్లాడాడు దేవుని యొక్క గ్రంథంలోనికి వెళ్ళి నువ్వు ఆలోచిస్తే, ఏమండి ఆయన మాట్లాడాడు అనంటే, యేసుక్రీస్తు ఆయన నోటి నుంచి వచ్చే ఒక మాట వచ్చిందంటే అది ఎంత ఉపయోగకరంగా ఉంటుంది, ఎంత మేలుకరంగా ఉంటుంది ఒకసారి చూడండి. ఏం మాట్లాడుతున్నాడో యేసుక్రీస్తు ప్రభు. మార్కు సువార్త 9వ అధ్యాయము 43 నుంచి 46 వచనాల వరకు మాట్లాడుతున్నటువంటి అద్భుతమైన మాటలండి.
మార్కు సువార్త 9వ అధ్యాయము 43, 46 వచనాలు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయి. నీవు 2 చేతులు కలిగి నరకంలోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు కదా. నీ పాదము మిమ్ము అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయుము. 2 పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్య జీవములో ప్రవేశించుట మేలు. యేసు క్రీస్తు అంటున్నటువంటి మాటలలో, దేవుడు చెప్పినటువంటి ఈ మాటలలో మొదటి మాట, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయి. ఎందుకు? నీవు 2 చేతులు కలిగి నరకములో ఆరని మంటల మధ్య, ఆరని అగ్ని మధ్య నీవు పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీవు జీవంలో ప్రవేశించడానికి నీ శరీరంలో ఉన్నటువంటి ఒక అవయవము అయినటువంటి చెయ్యి ఆటంకంగా ఉందా? అభ్యంత కారణంగా ఉందా? నీ చెయ్యి అభ్యంతరకంగా పరలోకానికి వెళ్ళకుండా ఆటంకంగా ఉందా? ఉందా అంటే ఉంది అనే చెప్పాలి. ఏమంటే పరలోకానికి వెళ్ళకుండా నీ శరీరంలో ఉన్నటువంటి నీ చెయ్యి ఆటంకంగా ఉండడం ఏంటండి? ఏమండి, పైగా దేవుడు అంటున్న మాట, ఆటంకంగా ఉంటే నరికేసే అంటున్నాడు. ఒకవేళ అభ్యంతరపరిచిన కూడా నీవు అలాగే నీ జీవితాన్ని కొనసాగిస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఆరని మంటల మధ్య నీ యొక్క ఆత్మ కాలిపోవాలి. నీ చెయ్యి అభ్యంతరపరిచిన ఎడలా నువ్వు దానిని నరికివేయు. నరికివేసి ఒకవేళ అంగహీనుడు అయినా నువ్వు జీవములో ప్రవేశించుట నీకు మేలు. మరో మాట ఏమంటున్నాడండి చూడండి, నీ పాదములు మేము అభ్యంతరపరిచిన ఎడలా దానిని నరికివేయము. 2 పాదములు కలిగి నరకములో పౌట కంటే కుంటివాడవై నిత్య జీవంలో ప్రవేశించుట నీకు మేలు. అంటే నీ శరీరంలో భాగమైనటువంటి నీ పాదాలు కూడా నిన్ను ఆటంకపరుస్తాయి, నిన్ను అభ్యంతరపరుస్తాయి, నిత్య జీవితానికి వెళ్ళకుండా నిన్ను ఆపుతాయి. పరలోకానికి వెళ్ళకుండా నీ శరీరంలో భాగమైనటువంటి నీ చెయ్యి నీకు ఆటంకరంగా ఉంది, నీ పాదాలు కూడా ఆటంకంగా ఉన్నాయి. నీ పాదాలు ఒకవేళ ఆటంకంగా ఉంటే ఆ పాదాలను ఏం చేయమంటున్నాడు? నరికే అంటున్నాడు. నరికేసి అవసరమైతే నీవు కుంటివాడుగా దేవుని కోసము బ్రతికి చివరికి చనిపోయి నీవు కుంటివాడుగా పరలోకంలోకి ప్రవేశించుట నీకు మేలు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? నీ శరీరంలో భాగమైనటువంటి నీ పాదాలు కూడా పరలోకానికి వెళ్ళకుండా ఉండడానికి ఆటంకంగా ఉన్నాయి, అడ్డుగోడలుగా ఉన్నాయి. ఇంకా మరో మాట ఇంకేముందో చూడండి అక్కడ, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. ఏమంటే నీ శరీరంలో కన్ను ఒక భాగమే, నీ శరీరంలో చేతులు ఒక భాగమే, నీ శరీరంలో కాళ్ళు పాదాలు ఒక భాగమే. ఏమంటున్నాడు? నీ శరీరములో భాగాలైనటువంటి నీ కన్ను, చెయ్యి, నీ పాదాలు పరలోకానికి వెళ్ళకుండా ఆటంకంగా ఉన్నాయి, నిన్ను అభ్యంతరపరుస్తున్నాయి, పరలోకానికి వెళ్ళకుండా అని చెప్తున్నాడు. ఏమండి, శరీరంలో భాగాలైనటువంటి కన్ను, చెయ్యి, ఈ పాదాలు నిజంగా మనల్ని ఆటంకపరుస్తున్నాయనంటే ఏమండి యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలలో ఏమండి ఎంతటి గూఢార్థాన్ని, ఎంతటి విషయాన్ని మనకు విశ్లేషించి చూశాడండి. ఏమండి, ఒంటి కన్ను అవసరమైతే నీవు దేవుని క్రమం లోపల, దేవుని కోసం బ్రతికే విషయం లోపల, దేవుని కోసం జీవిస్తున్నటువంటి తరుణంలో అవసరమైతే నీ కన్ను పొయ్యినా పర్వాలేదు, పోయి ఒక కన్ను ఒంటివాడిగా ఉండి అవసరమైతే చనిపోయి నీవు పరలోకానికి వస్తావు, అది నీకు మేలు అంటున్నాడు.
అది నీకు మేలు అంటున్నాడు. ఒకవేళ అభ్యంతర కారణంగా నువ్వు అలాగే నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన దాని ఇష్ట ప్రకారంగా నువ్వు జీవిస్తే, నీ చెయ్యి నీకు అభ్యంతర కారణంగా ఉన్న దాని ప్రకారము నువ్వు జీవిస్తే, నీ పాదాలు నీకు ఇష్టమైనటువంటి నడకల మధ్య నీ పాదాలు నిన్ను నడిపించి లోకంలో ఉన్నటువంటి వాటి కోసం నిన్ను పరిగెత్తి చేసిన నువ్వు అభ్యంతరకారంగా వాటి కోసం నువ్వు జీవిస్తే నీకు ఏమంటున్నాడు? నీ దేహము ఆరని మంటల మధ్య వెళ్ళిపోవాలి. ఏమండి? నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తుంది, నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుంది, నీ పాదాలు నిన్ను అభ్యంతరపరుస్తున్నది. ఏమండి? ఒక మాటలో చెప్పాలంటే నీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా నీవు పరలోకానికి వెళ్ళకుండా అభ్యంతర కారణంగా ఉన్నాయి. ఏమండి? ఈ మూడింటి గురించి చెప్తున్నాడా? ఈ మూడింటి గురించి చెప్తున్నాడా? లేదు. శరీరంలో ఉన్నటువంటి ఈ 3 భాగాలను ఎగ్జాంపుల్గా తీసుకొని నీకు నీ శరీరంలో ఉన్నటువంటి భాగాలు నువ్వు పరలోకానికి వెళ్లకుండా అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్తున్నాడు. ఏమండి? ఒక జాగ్రత్తను చూపిస్తున్నాడు. ఏమండి? ఈ చెయ్యి గురించి ఒకసారి ఆలోచించండి. దేవుని కోసము ఖర్చు పెట్టే విషయం లోపల మన చెయ్యి గురించి ఆలోచించండి. సొంతంగా నీ కోసం ఖర్చు పెట్టేటప్పుడు నీ చెయ్యి గురించి ఆలోచించండి. ఏమండి? దేవుని కోసం ఖర్చు పెట్టేటప్పుడు నీ చెయ్యి ఏ విధంగా ఉంటుంది చెప్పండి. దేవుని కోసం డబ్బు ఇచ్చేటప్పుడు, ఇవ్వాలని అనిపించినప్పుడు ఇచ్చే క్రమము లోపల నీ చెయ్యి వెనకదీస్తూ ఉంటుంది. ఏమండి? అంత ఇవ్వాలా, కొంత ఇవ్వరాదా ఏంటి? అంత ఇవ్వాలా? నీ చెయ్యి అభ్యంతర కారణం. అదే నీ కోసం ఖర్చు పెట్టినప్పుడు ఎలా ఉంది? నీ కోసం ఖర్చు పెట్టినప్పుడు నీ చెయ్యి యొక్క పరిస్థితి ఏంటి? విస్తారంగా ఖర్చు పెట్టడానికి ఆ రంగుల యొక్క ఆ నోట్లను, ఆ యొక్క నోటు కట్టను చూశారంటే మనిషి యొక్క మనసు లోపల రంగులను చూడగానే మన కన్నుకున్నటువంటి ఆ రంగులుగా కనిపిస్తుంటాయి. ఎంతైనా ఖర్చు పెట్టేసి నీ చెయ్యి పరిస్థితి. నీ కోసం ఖర్చు పెట్టేటప్పుడు విస్తారంగా నీ చెయ్యి పనిచేస్తుంది. దేవుని యొక్క కార్యక్రమం లోపల, దేవుని పనుల కోసము, దేవుని పని చేయటానికి విషయంలో మాత్రం నీ చెయ్యి ఆటంకకరంగా ఉంది, అభ్యంతర కారణంగా ఉంది. అవును? దేవుని కోసం ఇవ్వాలి అని అన్నప్పుడు నోరు మాత్రం చక్కగా చెప్తుందండి. నోరు మాత్రము హాయిగా చెప్తూ ఉంటుంది. నోటి పరిస్థితి హాయిగా చెప్పినప్పటికీ చెయ్యి పరిస్థితి ఎలా ఉంటుంది? ఇవ్వడానికి మాత్రం ఆటంకంగా ఉంటుంది. ఇవ్వాలని మనసులో ఉన్నా ఇవ్వలేని పరిస్థితి చెయ్యది. ఏమండి? మొదటి శతాబ్ద కాలం లోపల, ప్రారంభ కాలం లోపల సార్వత్రిక సంఘంగా ఉన్నటువంటి ఏమండి అపోస్తలుల యొక్క ఆ యొక్క బోధలో ప్రారంభమైనటువంటి సేవ, ఆ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ఏమండి వారికి ఉన్నటువంటి స్థిర ఆస్తులను అమ్మి దేవుని యొక్క సన్నిధికి అపోస్తలుల పాదాల దగ్గరికి పెట్టిన పరిస్థితులు ఉంటాయి. అలాంటి పరిస్థితుల మధ్య ఏమండి సంఘాలు చక్కగా దేవుని యొక్క మందిరానికి వారికి ఉన్నటువంటి ఆస్తులను అమ్మి దేవునికి ఏమండి పని నిమిత్తమై చెప్పేసి ఇచ్చేవారు. అలాంటి ఇచ్చేవారిలో అననీయ సప్పిరాల పరిస్థితి గురించి మీకు తెలుసు. ఏమండి? అననీయ సప్పిరాల గురించి తెలుసు కదండి. ఏమండి? ఆ కాలంలో, ఆ సమయంలో బర్నబా గారు కూడా నాకున్నటువంటి భూమిని, నాకున్నటువంటి పొలాన్ని ఉందని తనకున్నటువంటి పొలాన్ని అమ్మి తీసుకొచ్చి అపోస్తలుల పాదాల చెంత పెట్టాడు. ఇది చూసిన వారు ఏమండి మనకు కూడా భూమి ఉంది, మనకు కూడా పొలం ఉంది, దీన్ని అమ్మి దేవుని యొక్క మందిరపు నిధిలోనికి తీసుకొచ్చి దేవుని యొక్క కార్యక్రమాల మధ్య ఏమండి మన డబ్బును ఇచ్చి దేవుని యొక్క పనులలోకి ఉపయోగిద్దామని అనుకున్న ఆలోచననే తోడుగా ఏమండి వెంటనే ఏమండి ఆ పొలంని అమ్మేసి తీసుకొని రావాలని అనుకున్నారు. పొలముగా ఉన్నప్పుడు ఇవ్వాలనుకున్నారు. ఆ పొలముగా ఉన్నది ధనముగా మారేసరికంటే వాళ్ళ గుణము మారిపోయిందండి. పొలముగా ఉండేసరికంటే నోటికి వచ్చింది, ఇవ్వాలని మాట ఇచ్చేశారు అనుకున్నారు. పొలముగా ఉన్నది ధనముగా వచ్చేసరికి కట్టలు చూసేసరికంటే కళ్ళు అభ్యంతరపరిచేసాయి, ఇవ్వడానికి చెయ్యి అభ్యంతర కారణంగా మారిపోయింది. జరిగిన నష్టం ఎంత చెప్పండి. ఏమంటే ఇవ్వాలనుకున్నారు కానీ అననీయ సప్పిరాల పరిస్థితి, ఇవ్వలేని పరిస్థితి. చూడండి ఒక్కసారి అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 1వ వచనంలో జరిగిన సందర్భాన్ని మనం చూడగలిగితే, అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పిరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనేవాడు ఆమెతో కూడా కొంత దాచుకొని ఏమండి కొంత తెచ్చి
అపొస్తలుల పాదముల చెంత పెట్టాడు. మాటిచ్చేశాడు అమ్మి తీసుకొస్తానని. పొలంగా ఉన్నది ధనంగా మారేసరికంటే చెయ్యి అభ్యంతర కారణంగా మారిపోయింది. ధనాన్ని చూసిన మనసు గుణముని మార్చేసుకుంది. ఏమండి, శరీరంలో వచ్చిన ఆలోచనలకు ఏమండి బందీ అయిపోయాడండి. బందీ అయిపోయారు అననీయ సప్ఫీరాలు. జరిగిన నష్టం ఎంతో తెలుసా? చివరికి ప్రాణాలనే కోల్పోయారు. ప్రాణాలనే కోల్పోయినటువంటి పరిస్థితి. ఏమండి, ఉన్న ఆ డబ్బునైనా ఏమండి ఆ పేతురు గారి దగ్గరికి తీసుకొచ్చి ఆ అపోస్తలుల దగ్గర చేత పెడితే ఏమండి ప్రాణాలనైనా కనీసము దక్కించుకునేవారు. ఏమండి, ఇక్కడ ఏం అభ్యంతరకరంగా మారిపోయింది? చెయ్యి అభ్యంతరకరంగా మారిపోయింది. చెయ్యి చేసిన పూడ్చుకోలేని నష్టం చావు. ఏం జరిగిందండి? అననీయ సప్ఫీరాలు ఇవ్వాలనుకున్నారు. మనసులో జరిగిన ఆలోచనను జరిగించక వచ్చినటువంటి తప్పుడు ఆలోచన, సాతాను ప్రేరేపించిన ప్రేరేపణ వల్ల ఇంత డబ్బు ఇవ్వాలని అనుకున్నారు. ఆటంకపరిచిన ఈ చెయ్యి వల్ల ఏమండి చనిపోయి మరణానికి కారణమైపోయిందండి. వారి జీవితం మరణానికి కారకులుగా మారిపోయారు. మరణానికి దగ్గరగా వెళ్ళిపోయారు. పాతాళానికి పడిపోయి ఆరని మంటల వారి యొక్క ఆత్మను ఆవిరి చేసుకునే పరిస్థితుల మధ్య వెళ్ళిపోయారు. ఇక కన్ను పరిస్థితి ఏమండి, దేవుని వాక్యాన్ని చూసి ఏమంటే చదవాలని అనిపిస్తుంటుందా? ఈ కన్ను పరిస్థితి ఏమండి, ఎక్కడో ఉన్నటువంటి ఇంటిలో ఉన్నటువంటి ఏ మూలలో ఉన్నటువంటి ఆ బైబిల్ తీసుకొచ్చి చదువులాంలే అని నీ మనసులో అనిపిస్తుంది. ఆ వాక్యాన్ని చదివి అక్కడ పెట్టేసరికి అంటే ఎప్పుడు రాని నిద్ర అప్పుడే వస్తుంది. ఎప్పుడు రాని నిద్ర అప్పుడే వస్తుంది. చదవాలని నీకు అనిపిస్తుంది, కానీ చదవకుండా నీ కన్నులు ఆటంకంగా అభ్యంతరకరంగా ఉండిపోయాయి. ఏమండి, ఒక మంచి బిర్యానీ ఉందనుకోండి, నీ కళ్ళ ముందు పెట్టేసరికి అంటే ఏమండి నిద్ర వస్తుంది, ఏం తినాలని అనుకుంటావా? ఆ బిర్యానీ వాసము నీ ఉన్న నిద్ర పోతే తప్ప నిద్ర వస్తుంది నేను తర్వాత తింటానులే అంటావా? అనగలవా? నువ్వు నిద్రనైనా చంపుకుంటావు. బిర్యానీని బొక్కలను సైతం సున్నంలోకి మార్చి పీసు చేసేస్తావు. కానీ దేవుని యొక్క మాటలకు వచ్చేసరికంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి మనసు నీకు ఆటంకంగా అభ్యంతర కారణంగా ఒకవైపు నీ చెయ్యి నీ కన్ను అభ్యంతర కారణంగా ఉంది. ఒక బ్యాంకుకు వెళ్ళి డబ్బులు తీసుకునేటప్పుడు డబ్బులు డ్రా చేసేటప్పుడు ఏమండి ఆ క్యాషియర్ ఇస్తుంటే నాకు నిద్ర వస్తుందండి, తర్వాత ఇవ్వండి, తర్వాత లెక్క పెట్టండి అని అంటావా? ఉన్న ఈ 2 కళ్ళైనా ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఉన్న కళ్ళని కాస్త పెద్దవి చేసుకొని ఏమండి ఎలా చూస్తామండి? పైగా ఆ డబ్బు తీసుకెళ్ళడానికి మామూలు సంచి కాక ఎవరో అందరూ చూస్తారులే అని చెప్పేసి ఏదో ఒక సంచిని అర్థం కాకుండా వారికి అర్థమయ్యే విధంగా ఉండకుండా ఏదో ఒక సంచిని తీసుకెళ్ళి వెళ్తావు ఆ డబ్బు కోసం. నిద్ర వస్తుందిలే తర్వాత ఇయ్యారంటావా క్యాషియర్ని? అనగలవా? నువ్వు చెప్పు, అనగలవా? అంటే ఇక్కడ ఎవరైనా వినగలరా? అనలేవు. నువ్వు ఎందుకు ఆటంకంగా మారిపోయింది? నీ కన్ను దేవుని పనిలో ఉపయోగించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని చదవటానికి, దేవుని యొక్క మాటలు చెప్పడానికి నీ నోరు, దేవుని యొక్క మాటలు వినడానికి నీ చెవు, నీ శరీరంలో ఉంటున్నటువంటి నీ భాగాలు నీకే విరోధిగా మారిపోయాయి. శత్రువు ఎవరు అనగానే అపవాదిని శత్రువు అని బల్ల గుద్ది మాట్లాడావు. ఏమండి, ఎవరు నీ శత్రువు అంటే ఏమని మాట్లాడావు? అపవాది నా శత్రువు అండి, ధర్మ విరోధి నా శత్రువు అండి, ఏమంటే సాతాను నా శత్రువు అని చెప్పేసి బల్ల గుద్ది మాట్లాడావు. ఇప్పుడు నీ శరీరమే నీకు శత్రువుగా మారిపోయింది. నీ శరీరమే నీ శత్రువు అంటే నువ్వు నమ్ముతావా? ఏమంటే ఈ శరీరము నీది గనుక నువ్వు నమ్మడానికి కాస్త సంకోచిస్తావు. ఎందుకు? ఈ శరీరం నీది గనుక, ఈ శరీరము నీది గనుక. కానీ యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట ఆలోచించండి. శరీరమే నీకు అభ్యంతర కారణంగా, శరీరంలో ఉన్నటువంటి అవయవాలే నిత్య జీవితానికి పరలోకానికి వెళ్లకుండా ఆటంకంగా నీ శరీరమైన నీ శత్రువే నీ శరీరము నీ ఈ యొక్క అవయవాలే అని చెప్పేసి చెప్తున్నాడండి. కన్నులకు ఇంపైనది లోకాన్ని చూసి
హంగులకు, ఆర్భాటాలకు, విందులకు, వినోదాలకు, సినిమాలకు ఈ కంటిని ఉపయోగిస్తావే తప్ప దేవుని యొక్క మాటలు చదవాలని, దేవుని యొక్క వాక్యాన్ని చూడాలని, దేవుని కోసం, దేవుని యొక్క కార్యక్రమాల మధ్య నీ కంటిని, నీ ఒంటిని, నీ ఇంటిలో ఉన్నటువంటి నీ యొక్క వస్తువులను దేవుని కోసం ఇవ్వడానికి నీ చెయ్యి చాపగలవా? చాపకుండా అభ్యంతరకారణంగా మారిపోయింది. నీ చెయ్యి అభ్యంతరకరంగా మారిపోయింది. నీ చూపులు అభ్యంతరకరంగా మారిపోయాయి. నీ పాదాలు పలానా దగ్గర మీటింగులు జరుగుతున్నాయి, దేవుని వాక్యం చెప్తున్నారండి, పలానా మందిరానికి వెళ్ళాలండి, దేవుని వాక్యం వినాలని నీ పాదాలు పరితపించి, నీ మనసు పరితపించి పాదాలు పరిగెత్తుతున్నాయా? చెప్పండి. నీ పాదాలు ఆటంకరంగా మారిపోతున్నాయి. ఈరోజు ఆదివారం అండి, దేవుని మందిరానికి వెళ్దాంలేండి, తర్వాత వెళ్దాం. ఆటంకంగా మారింది నీ శరీరంలో ఉన్నటువంటి నీ అవయవాలు. నీ అవయవాలే నీకు శత్రువులు. ఒక మాటలో చెప్పాలంటే నీ శరీరంలో ఉన్నటువంటి నీ శరీరమే నీకు శత్రువుగా మారిపోయింది. శరీరాన్ని గురించి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక మాటను వివరించి చెప్పాడు. చూడండి ఏమని చెప్పాడు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనంలో పౌలు గారు తన శరీరాన్ని గురించి చెబుతున్నటువంటి మాట. బాధపడుతూ తన శరీరాన్ని గురించి నిస్వార్థంగా, ఎటువంటి స్వార్థము లేకుండా నా శరీరంలో జరుగుతున్నటువంటి విషయాన్ని గురించి పౌలు గారు చెప్తున్నటువంటి మాటని. కాబట్టి పౌలు గారు సామాన్యమైన మనిషి? చెప్పండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు సామాన్యమైన మనిషి? ఎంత గొప్ప మహానుభావుడు అండి. ఆ పౌలు గారే ఒక విషయాన్ని మనకు క్రోడీకరించి చెప్తున్నాడు. చూడండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసించదని నాకు తెలుసు. పౌలు గారు అంటున్న మాటలండి. పౌలు గారు చెప్తున్న మాటలండి. పౌలు గారు తన శరీరాన్ని గురించి, తన శరీరంలో ఎటువంటి మంచిది లేదు, నా శరీరంలో ఎటువంటి మంచి కనిపించటం లేదు అని తన శరీరం గురించి నిస్వార్థంగా చెబుతున్నటువంటి మాట. మంచి చేయాలని అనిపించిన, దేవుని కోసము తన శరీరాన్ని ఉపయోగించాలని అనిపించిన, మేలైనది చెయ్యాలని అనుకున్నప్పుడు కూడా చెయ్యలేకపోతున్నాను, చూడలేకపోతున్నాను, రాలేకపోతున్నాను, దేవుని యొక్క పనిలోకి వెళ్ళలేకపోతున్నానని, నా శరీరంలో మంచిది ఏది లేదని పౌలు గారు డిక్లేర్ చేస్తున్నారు. ఇంకో మాట, తన శరీరాన్ని గురించి చెప్పుకుంటూ బాధపడుతూ మరొక మాటను కూడా చెప్పాడు. చూడండి అక్కడనే కింద 7వ అధ్యాయం 24వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనంలో, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించను. చాలండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడనండి, ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరం నుంచి నన్ను ఎవరు కాపాడుతాడు, నన్ను ఎవరు విడిపిస్తారు, నన్ను ఎవరు విడిపించేవారు ఉన్నారు అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన శరీరంలో జరుగుతున్నటువంటి తన శరీరాన్ని గురించి చెప్తున్నటువంటి మాట. మంచిది లేదంటున్నాడు. పైగా నేను ద్రౌభాగ్యుడను. ఎందుకు? మంచి చేయాలని అనిపించినా మంచి చేయలేని పరిస్థితి. ఈనాడు సమాజంలో మనుషులను చూడండి, మంచి చేయాలని అనుకుంటారు. క్రైస్తవులుగా మన జీవితంలో మనకు మంచి చేయాలి ఉన్నా మంచి చేయలేని పరిస్థితి. దేవుని మందిరానికి, దేవుని యొక్క మందిరపు నిధిలోనికి ఎంతో కొంత ఇవ్వాలని ఉన్నా ఇవ్వలేని పరిస్థితి, రావాలని ఉన్నా రాలేని పరిస్థితి, చెయ్యాలని ఉన్నా చేయలేని పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ శరీరము, ఈ ఆటంకం వల్ల ఏం జరుగుతుంది అంటున్నాడు? శరీరం యొక్క ఆటంకం వల్ల ఏం జరుగుతుంది అంటున్నాడు? ఇట్టి మరణానికి కారణమయ్యే ఈ శరీరాన్ని గురించి నన్ను ఎవరు విడిపించగలరు? అపోస్తలుడైనటువంటి పౌలు గారి అంతటి మాట తన శరీరాన్ని గురించి ఆలోచించినప్పుడు, మట్టి శరీరాలుగా మనం ఈ జీవితంలో, ఈ లోకంలో రంగులను చూస్తూ, హంగులను చూస్తూ, విందులను చూస్తూ, వినోదాలను చూస్తూ, ఇంటర్నెట్లను చూస్తూ, ఫేస్బుక్లను చూస్తూ, అన్నింటినీ కంటికి ఉపయోగిస్తూ ప్రతి విషయాల పట్ల ఈనాడు మన శరీరాలు ఎలా మారిపోయాయి ఆలోచించండి. ఈనాడు సమాజంలో ఉన్నటువంటి ఏ నెట్టును చూసినా దాని నెట్టింటిలోకి నువ్వు వెళ్ళి నువ్వు చూస్తున్నటువంటి నీ కళ్ళు అభ్యంతరకరణంగా నీ కంటిని మార్చేశాయి. దేవుని యొక్క మాటలు వినడానికి నీ కన్ను అభ్యంతరపరంగా మార్చేసింది.
నీ పాదాలు అభ్యంతరకరంగా మారిపోయాయి. ఒక మాటలో చెప్పాలంటే ఏమండి, తప్పుడు కోరికల చేత ఈ తనువంతా కూడా ఏమండి మిగిలిపోయి ఈ శరీరమే నీకు పరలోకానికి వెళ్ళకుండా నీకే శత్రువుగా మారిపోయింది. ఏమండి, శత్రువుగా మారిపోయిందండి. ఏమండి, ఆ మధ్య జరిగిన ఒక యథార్థ సంఘటన అండి. ఏమండి, గుంటూరులో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన. ఏమండి, ఒక సంస్థ వారు లోన్ ఇవ్వాలని చెప్పేసి కొంత డబ్బు తీసుకుని వచ్చి కొన్ని లోన్ ఇచ్చారు. ఆ ఇంటికి వచ్చిన 40,000 రూపాయల చేత వాళ్ళు ఆ డబ్బుని ఏం చేద్దాం, ఎలా ఖర్చు పెడదాం అని అనుకుంటున్నటువంటి ఆలోచనలో ఏమండి దంపతుల మధ్యకి ఒక 40,000 రూపాయలు వచ్చాయండి. 40,000 రూపాయలు వచ్చాయి. ఏమండి, అప్పటి వరకు ఏ ఆలోచన లేదండి. లేదు. ఎప్పుడైతే డబ్బు వచ్చిందో 40,000 రూపాయలు వచ్చాయో మనసు లోపల ఆలోచనలు ఏమండి బొంగరం తిరిగినట్టుగా గిర్రమని తిరుగుతున్నాయండి. ఫలాంది కావాలి అంటూ ఎన్నో అనేకమైనటువంటి కోరికలు, ఆలోచనలు అనేకమైనవి శరీరమును పుట్టేశాయి. పైగా భర్తతో భార్య ఏమండి 40,000 రూపాయలు వచ్చాయి, ఎన్నో రోజుల నుంచి నేను అడుగుతున్నాను, ఈ 40,000 రూపాయలతో నాకు బంగారాన్ని కొనియండి, ఏమండి బంగారాన్ని కొనివ్వండి నాకు, ఏమండి చాలా రోజుల నుంచి అడుగుతున్నాను కదా నాకు కాస్త బంగారాన్ని కొనివ్వండి అని అంటే ఆయన ఏమన్నాడో తెలుసా? ఏమండి, ఇన్ని రోజుల నుంచి నువ్వు అడుగుతున్నావు, నీకు కూడా ఒకే మాట చెప్తున్నాను. డబ్బు వచ్చిన తర్వాత దేవుని యొక్క కార్యక్రమాలలోకి ఉపయోగిద్దాం. ఈ డబ్బును దేవుని పనిలోనికి వాడదాం. వచ్చిన ఈ 40,000 రూపాయలు ఎన్ని ఆలోచనలు అక్కడ మెదులుతున్నాయి చూడండి. అప్పటి వరకు ఏ ఆలోచన లేవు. ఎప్పుడైతే డబ్బు వచ్చేసిందో ఆ డబ్బు రాగానే ఎన్నో ఆలోచనలు. భార్య అంటుంది, నాకు బంగారాన్ని కొనివ్వండి. ఏమండి, బంగారాన్ని కొనివ్వాలని చెప్పేసి ఏమండి భార్య చెప్తున్న మాటలు అనరాని మాట ఒక మాట అందండి. ఏమండి, ప్రతిసారి నేను నిన్ను అడుగుతున్నాను బంగారాన్ని కొని అని నువ్వు కొనిత్తలేవు. కొనియకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఏమండి, కొనియకపోతే ఆత్మహత్య చేసుకుంటానండి. ఆయన ఏమన్నాడో తెలుసా? నువ్వు ఆత్మహత్య చేసుకున్నా, నన్ను హత్య చేసినా, బంగారం కొనిచ్చే దేవుని కోసం ఈ డబ్బును వాడదాం అన్నాడు. ఇక ఈయన ఇలా చెప్తే ఈయనలా లేడు అని భర్తను కాస్త భయపెట్టి ప్రయత్నం చేసిందండి. ఏమంటే ఆ కిరోసిన్ డబ్బా తీసుకొని ఒంటి మీద పోసుకొని, ఇదిగో నేను కిరోసిన్ ఒంటి మీద పోసుకుంటాను అన్నాడు. ఆయన పోసుకో అన్నాడు. ఆయన నిర్లక్ష్యంగా పోసుకో అన్నాడు. ఏంటి ఇంత సీరియస్గా నేను భర్తతోటి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానన్న ఈయన ఒక మనసు లోపల చెవిన కనీసం ఉలకడం పలకడం లేదేంటండి? ఇంత సీరియస్గా నేను మాట్లాడుతుంటే ఆయన ఆలోచించడం లేదేంటండి అని తన శరీరంలో పుట్టిన ఆలోచన చేత ఆమె అలా ఆలోచిస్తుంది. ఏమంటే ఎలాగూ ఈ మాట నీ నోటి నుంచి జారావు, ఏమన్నావు? ఆత్మహత్య చేసుకుంటున్నావు కదా, ఎలాగూ అన్నావు, ఎలాగూ కిరోసిన్ నీ ఒంటిపైన పోసుకున్నావు, ఇక అంటించుకో. ఇంతకుముందు ఒకవేళ నువ్వు తర్వాతనైనా ఒకవేళ పోసుకున్నానన్నా నిన్ను నమ్మడు. ఇంకా ఇలాగూ నోరు జారావు, ఇక అంటించేసుకో. ఏమండి, తన శరీరములో తనను చంపాలని, తను చనిపోవాలని ఏమండి సాతాను క్రియీకరించి సాతాను యొక్క భ్రమకు లోనై ఏమండి అంటించేసుకుందండి. కాలిపోతూ ఉండగా గుంటూరు ఆసుపత్రికి తీసుకెళ్ళి ఏమండి చికిత్స చేసి చాలాసేపు తన యొక్క బంధువులు వచ్చిన తర్వాత, ఏంటమ్మా ఇలా చేసావు నువ్వు, ఏంటి ఇలా చేసావు? లేదండి, నేనేదో భయపెట్టిద్దాం అనుకున్నాను, కొంచెం భయప్రాంతాలకు ఇట్లా చేసి అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఏమండి, నీ శరీరంలో పుట్టిన తప్పుడు ఆలోచనలకు వాడు క్యాచ్ చేసుకుంటున్నాడు. అపవాది వాడు క్యాచ్ చేసుకున్న చోటనే వెంటనే ఏమండి ఆమె కిరోసిన్ పోసుకోవటం, అంటించేసుకోవడం, ఆసుపత్రి పాలు కావటం. ఏమండి బంగారం కోసం బంగారం లాంటి బతుకును బుగ్గిపాలు చేసేసుకుందండి. ఏమండి, నాకు చావాలని లేదు, బ్రతికించండి అని అన్న హాస్పిటల్ లోపల అనేక డాక్టర్లు ఆమె బ్రతికించే ప్రయత్నం చేసినా చివరికి చనిపోయిందండి. శరీరంలో పుట్టిన తప్పుడు ఆలోచన, శరీరంలో పుట్టిన తప్పుడు కోరిక, ఈ కోరికలకు ఈ శరీరం అంతా కూడా ఏమండి అలవాటైపోయి లోకంలో చూసి ఏమండి సంపాదన సందడిలో ఈనాడు సమాజంలో మనిషి తేలిపోయాయండి. శరీరాన్ని సంతోషపెట్టాలి, శరీరాన్ని సుఖపెట్టాలి, శరీరాన్ని ఆనంద పెట్టాలని నీ శరీరాన్ని గురించి ఆలోచించి నీ శరీరానికి కావలసినటువంటి ఎన్నో విషయాలను, ఎంతో డబ్బులు, ఎన్నో వేల రూపాయలను ఖర్చు పెడుతున్నావే తప్ప ఈ శరీరాన్ని ఏమండి నీకు శత్రువుగా ఉన్నదన్న విషయం నీకు తెలుసా?
ఈ శరీరమే నీకు శత్రువుగా మారిపోయి ఈ శరీరాన్ని ధరించుకున్న నీ ఆత్మ అయినటువంటి నీవు పరలోకానికి వెళ్ళకుండా నరకానికి నెట్టేలాగా నీవు ధరించుకున్న నీ శరీరమే నీవు ధరించుకున్న నీ అందమైన శరీరమే. కాబట్టి ఈ శరీరానికి ఎంత వాడతారండి మనిషి. కాబట్టి ధరించుకోవడానికి బట్టలు, తినడానికి తిండి. తిండి గురించినటువంటి ఆలోచించండి. ఎన్ని రకరకాల తిండులండి, ఎన్ని 5 స్టార్ హోటళ్ళు, ఎన్ని బడ్డీ కొట్ట నుంచి మొదలుకొని 5 స్టార్ హోటల్స్ వరకు ఎన్ని హోటల్స్ అండి, ఎన్ని తిండి సెంటర్లు ఉన్నాయి. అనేక రకరకాల తిండి సెంటర్లు, 5 స్టార్ హోటళ్ళు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు. తినడానికి, నీ శరీరాన్ని ఆనందపరచడానికి, నీ బెత్తడు నాలుకకు రుచి ఇవ్వడానికి, నువ్వు ఆలోచించే నీ తప్పుడు ఆలోచనకు నీ శరీరాన్ని సుఖపెట్టడానికి ఎన్ని తిండి సెంటర్లు ఉన్నాయండి. మా ఊరి రుచులు, మా వంట రుచులు అనుకుంటూ నీ శరీరాన్ని పెంట చేసుకుంటున్నావు విషయం నీకు తెలుసా? తినడానికి జానడి కడుపుకు పిడికలు మెతుకులేసి ఆనందించవలసినటువంటి పోయి ఈ శరీరాన్ని గురించి ఏమి తినాలా, ఏమి త్రాగాలా అని ఆలోచించి ఈనాడు సమాజంలో త్రాగుబోతులుగా మారుకున్నవారు మరికొంది. సమాజంలో చూడండి, తినడము, త్రాగడము, తాగి వారి జీవితాన్ని, వారి శరీరాన్ని పాడు చేసుకుంటూ అనారోగ్యంగా వెళుతున్నారే తప్ప తన శరీరాన్ని బాగు చేసుకుని దేవుని కోసం ఉపయోగించాలన్న ఆలోచనలో ఈనాడు క్రైస్తవ సమాజంలో క్రైస్తవులు కూడా లేకపోవటము నిజంగా విచారకరమేనండి. ఏమండి, శరీరంలో పుట్టిన తప్పుడు కోరిక వలన బంగారము కావాలని దేవుడు ఇచ్చినటువంటి జీవితాన్ని, దేవుడు ఇచ్చినటువంటి శరీరాన్ని, దేవుని మాటలను నమ్మక బంగారం కావాలని తప్పుడు ఆలోచన మనసులో పుట్టి బంగారం లాంటి బ్రతుకును బుగ్గిపాలు చేసుకొని పాతాళానికి పరిగెత్తిందండి. ఒకవైపు ఈ విధంగా పరిస్థితుల మధ్య ఉంటే శరీరంలో జరుగుతున్న మరొక విషయాన్ని కూడా యాకోబు గారు రాసి ఏ విషయాన్ని చెప్తున్నాడు ఒకసారి చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. జరుగుతున్నటువంటి భయంకరమైన పోరాటాల గురించి మాట్లాడుతున్నాడండి. మానవ శరీరంలో జరుగుతున్న భయంకరమైన పోరాటాల గురించి చెబుతూ, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములో పోరాడు భోగేచ్ఛల వలనే కదా. దేనివల్ల జరుగుతున్నాయట? నీ శరీరములో, మన శరీరంలో యుద్ధములు జరుగుతాయా? మన శరీరంలో పోరాటాలు జరుగుతాయా? పోరాటాలంటే ఇంకే పోరాటంలో కావచ్చేమో కానీ యుద్ధములంటే మనం బహిరంగంగా జరిగేటటువంటి యుద్ధాల గురించి ఈనాడు నిన్న మొన్న జరిగినటువంటి ఒక గాజా, ఇజ్రాయేల్, పాలస్తీనాల మధ్య జరిగినటువంటి యుద్ధాల గురించి కావచ్చు. కానీ యుద్ధములు నీ శరీరంలో కూడా జరుగుతున్నాయి. శరీరంలో జరుగుతున్నటువంటి యుద్ధములు, శరీరంలో ఇంకా ఏం మాట్లాడుతున్నాడు చూడండి. మీలో యుద్ధములను పోరాటములు దేని నుంచి కలుగుతున్నవి? మీ అవయవములో పోరాడే భోగేచ్ఛల వలన. నీ అవయవాలు, ఆ అవయవాలకు కోరికలు, ఆ కోరికలు తీర్చుకోవడానికి, ఆ కోరికలను అనుభవించడానికి నీ శరీరంలో ఉన్నటువంటి నీ అవయవాలకు ఆ తప్పుడు కోరికలకు రూపాలనిచ్చి నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు. తప్పుడు ఆలోచన నీ మనసులోకి వచ్చేసరికంటే ఆ వచ్చిన ఆలోచనని రూపంగా మార్చేసి లోకంలోనికి వెళ్ళి విందులని, వినోదాలని దేవునికి వ్యతిరేకంగా నీ తప్పుడు కోరికలను తీర్చుకోవడానికి, నీ ఆశలను తీర్చుకోవడానికి, నీ అందాలను ఈ సమాజంలో ప్రదర్శించడానికి నీకు ఇచ్చిన ఈ దేహంలో ఉన్నటువంటి ఈ అవయవాలు చేస్తున్నటువంటి యుద్ధాల గురించి, పోరాటాల గురించి ఎలాంటి క్రైస్తవుడు ఆలోచించాడు చెప్పండి. నీ శరీరంలో యుద్ధం జరుగుతుంది, నీ శరీరంలో పోరాటం జరుగుతుంది. ఇది దేని గురించి జరుగుతుందో తెలుసా? నిన్ను పాతాళానికి పంపించాలని, నరక కూపంలోనికి నెట్టాలని, పరలోకానికి నీకు వెళ్లకుండా చెయ్యాలని. అందుకే యేసుక్రీస్తు మాట్లాడాడు, నీ యొక్క చెయ్యి అభ్యంతర కారణంగా ఉందయ్యా, నీ కన్ను అభ్యంతర కారణంగా ఉంది, నీ పాదాలు అభ్యంతర కారణంగా ఉన్నది. ఒక మాటలో చెప్పాలంటే నీ శరీరములో జరిగేటటువంటి తప్పుడు కోరికల చేత నీవు పరలోకంగా వెళ్ళని వాడుగా ఈనాడు సమాజంలో ఉంటూ ఒక జాగ్రత్తను చెప్పేశాడు. అపవాది, ధర్మ విరోధి అంటూ ఒక అపవాది అయినటువంటి సాతాను గురించి ఆలోచించేవి తప్ప నువ్వు ధరించుకున్నటువంటి నీ శరీరమే నీకు శత్రువుగా మారి శత్రువు అయినటువంటి అపవాది పరలోకానికి వెళ్లకుండా, నీ గమ్యస్థానికి వెళ్లకుండా నిన్నాపాడు. కానీ నీవు ధరించుకున్న నీ శరీరమే పరలోకానికి వెళ్లకుండా నిన్ను ఆపుతుందండి. పరలోకానికి వెళ్లకుండా నీ శరీరమే ఆయుధమై నీ ఆత్మను ఆరని మంటల మధ్య వెళ్ళే విధంగా మార్చేస్తుంది. అందుకు నీ శరీరాన్ని ఏ విధంగా నువ్వు ఆలోచించాలి? నీ శరీరాన్ని బట్టి నీ ఏనాడైనా నువ్వు ఆలోచించావు?
నీ శరీరంలో వస్తున్నటువంటి ఆలోచనల గురించి ఆలోచిస్తున్నావా? శరీరాన్ని ఏమండి శరీరంలో జరుగుతున్నటువంటి అవయవాల యొక్క నిర్మాణము లోపల జరిగే తప్పుడు ఆలోచనల చేత హద్దులు దాటి హద్దులు మీరి దేవుడిచ్చినటువంటి ఏమండి ఈ శరీరాన్ని గురించి ఏమండి ఆలోచించక లోకంలో జరుగుతున్న వాటిని చూసి విందులను చూసి ఏమంటే సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి చూసినటువంటి ఏమంటే ఆ వినోదాలను చూసి విందులను చూసి సీరియల్లో సీరియస్గా చూపిస్తున్నటువంటి ఏమంటే విరామం తర్వాత మళ్ళీ 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 చూడండి అంటే విరామము లేకుండా వస్తున్నటువంటి సీరియళ్ళ పట్ల నీ మనసు ఉందే తప్ప వాటి గురించి నీ శరీరాన్ని ఆలోచింపచేస్తుంది తప్ప నీ శరీరము నీలో ఉంటున్నటువంటి ఆత్మ నీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలని నీ శరీరం ఏనాడైనా ఆలోచిస్తుందా? పోనీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మన దగ్గర ఏదైనా ఉన్నాయి, మన ఇంట్లో ఉన్నాయా? ఏమంటే ఈ శరీరానికి కావలసినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఈనాడు మార్కెట్లో ఒక సూపర్ మార్కెట్లోకి వెళ్ళి చూడగలిగితే ఏమంటే సూపర్ మార్కెట్లోకి వెళ్ళి చూడగలిగితే ఏమండి అన్నీ ఈ శరీరానికే కావాలి, అన్నీ ఈ శరీరానికే కావాలి. సూపర్ మార్కెట్లో ప్రతి వస్తువు ఆత్మకు సంబంధమైనటువంటి వస్తువు ఏదైనా దొరుకుతుందన్న ఆలోచన ఉందా అండి? ఆలోచన ఉందా? ఈ లోకం లోపల కనీసం సూపర్ మార్కెట్కి వెళ్ళి పలానా వస్తువును ఆత్మ సంబంధమైన వస్తువు ఒకటి ఇవ్వండి అని అంటే ఏదైనా నీకు దొరుకుతుందో ఒక బైబిల్ తప్ప? మిగతావన్నీ నీ శరీరానికే. శరీరాన్ని పెంచటము, పోషించటము, దీని గురించి ఆలోచించటము, తప్పుడు ఆలోచనలకు రూపాలనిచ్చి తప్పుడు పనుల మధ్య ఈ శరీరాన్ని పెట్టి దేవుని మాటలను పెడిచెవిన పెట్టి దేవుని మాటలను హృదయంలోకి అంగీకరించక ఎన్ని మాటలు విన్నా పెడిచెవిన పెడుతూ శరీరాన్ని గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి నీ శరీరమే నీకు శత్రువుగా మారిపోయింది. నీకు శత్రువుగా మారిందంటే అది ఊరుకుంటుందా? ఆరని మంటల మధ్య నీవు ధరించుకున్న నీ ఆత్మను నరకంలోనికి నెట్టేస్తుంది. చూడండి ఇంకా ఏం జరుగుతుందో, దేవుడు ఇంకా ఏ విషయాలను మనకు క్రోడీకరించి మాట్లాడుతున్నాడో చూడండి. అలా అవయవంలో జరిగేటటువంటి భోగేచ్ఛలు కోరికల మధ్య మాట్లాడుతూ ఈనాడు డబ్బే ప్రధానంగా మారిపోయిన పరిస్థితుల మధ్య ఈనాడు సమాజం ఉందండి. డబ్బు లేకుండా మనిషి లేడు. డబ్బు లేకుండా అననీయ సప్పిరాలను ఏనాడైతే పొలాన్ని చూసి ధనంగా మారిందో, ఎప్పుడైతే వాళ్ళ గుణం మారిపోయిందో, ఈనాడు సమాజంలో మనిషి కూడా రంగు కాగితాలను చూసి ఏమండి కన్నుల్లో కూడా తన ఒళ్ళంతా కూడా ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టుగా మార్చిపోయాడు. 5,000 ఉంటే ఒక్క ఆలోచన, 5,000 ఉంటే ఈ శరీరంలో వచ్చే ఆలోచన ఒక రకంగా, 10,000 ఉంటే ఈ శరీరంలో వచ్చే ఆలోచన ఒక రకంగా, 10 కాస్త 20,000 ఆ తర్వాత 50,000 ఉన్నాయనుకోండి, ఎన్ని ఆలోచనలు వస్తాయండి. ఏమండి డబ్బు ఉండేసరికి ఈనాడు ఏమండి యువత కూడా ఈనాడు సమాజంలో ఎంతటి బీభత్సమైన కార్యక్రమాల మధ్య వెళ్ళిపోతుందో కళ్ళ ముందు టెలివిజన్ల ముందు ఎన్ని కార్యక్రమాలు మనం చూస్తున్నాం. ఏమండి శరీరాన్ని సుఖపెట్టాలి, శరీరాన్ని ఆనందింపచేయాలి, శరీరం యొక్క కోరికలు తీర్చుకోవాలని తాగుడుకు బానిసైన వాడు ఒకడు, వ్యభిచారాలకు బానిసైన వాడు ఒకడు, లోకంలో ఉన్నటువంటి తప్పుడు కార్యక్రమాలకు బానిసైన వారు మరొకరు. ఏమండి లోకంలో జరుగుతున్న వాటిని ఆకర్షించి వాటిని కావాలనుకుంటున్నావే తప్ప దేవుని యొక్క జ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్ యొక్క మాటల పట్ల నువ్వు ఆకర్షణగా ఉండలేకపోతున్నావు, ఆకర్షుడిగా కాలేకపోతున్నావు. కన్ను లోకాన్ని చూసి నిన్ను ఆకర్షించిందే కానీ దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టిని చూసి ఏమండి దేవుడు ఇంత సృష్టిని చేశాడు అని దేవుని యొక్క మాటలను చూసి నువ్వు ఆనందించిన ఆ ఆనందపు ఆలోచనలు ఏనాడైనా ఉన్నాయా? లేవండి. డబ్బును చూసేసరికేనంటే మనిషి యొక్క మనసంతా కూడా మారిపోయింది. ఈనాడు సమాజంలో అధికారులుగా అందలాలు ఎక్కి ఉన్నటువంటి ఆఫీసర్లు సైతము ఏమండి ఈనాడు కొన్ని విషయాలు జరుగుతున్నాయి, సంఘటనలు. ఏమంటే డబ్బు వచ్చేసరికి అంటే అధికారంలో ఉండేసరికి అంటే ధనార్జనే ధ్యేయంగా ఏమండి తప్పుడు ఆలోచనలతో ఈనాడు అవినీతి సంపాదనలో అధికారుల యొక్క పరిస్థితి ఈనాడు సమాజంలో మనం చూస్తున్నాం. ఏమంటే సిబిఐ వారికి ఈ అధికారులను గురించి ఏమండి వెళ్ళి వాళ్ళ దగ్గరికి అడిగేసరికంటే అవినీతితో సంపాదించినటువంటి సంపాదన ఎంత ఉంటుందో తెలుసా? వాళ్ళ దగ్గర ఉండే డబ్బు వాళ్ళ దగ్గర ఏ రూపంలో ఉంటుందో తెలుసా? బంగారము, ఆభరణాలు, ఏమండి బంగారు బిస్కెట్లు, ఇంకా నాకు తెలియదు కానీ రకరకాల మెడల హారాలు, మెడలకు సంబంధించిన హారాలు, వడ్డెనాలు, చేతి కడియాలు, అరికాలు నుంచి మొదలుకొని పాపడ బిల్ల వరకు బంగారు ఆభరణాలతో అవినీతితో సంపాదించినటువంటి ఏమండి అవినీతి పరులను సిబిఐ వారు చెక్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర లభించే వస్తువులు ఇవేనండి. ఇవే
బంగారు ఆభరణాలు ఇవే అనేటువంటి ఈ డబ్బుతోటి ఏమండి వారి ఆలోచనలన్నీ కూడా మారిపోయాయి. ఏమండి అవినీతిగా సంపాదించి వారు ఎవరు ఉద్యోగిగా పురుషుడు అవినీతితో సంపాదిస్తే వారి దగ్గర ఏ రూపంలో ఉన్నది? బంగారు ఆభరణాలుగా ఉన్నది, వడ్డాలుగా ఉన్నవి, మెడల హారాలుగా ఉన్నవి. ఏమండి ఇవన్నీ కూడా సంపాదించింది పురుషుడైతే ఈ రూపం లోపల ఉండడం వలన ఏమంటే వాడి కోసం అంటూ ఏమైనా ఉన్నాయా? ఏమైనా అవి లభిస్తున్నాయా ఈనాడు సమాజంలో వాళ్ళు వెతికినప్పుడు? ఏమీ లేవు. ఎందుకు? భార్య ఏదన్నా అడిగింది అంటే ఇవ్వకపోతే భార్య దగ్గరే వాల్యూ పడిపోతుంది కనుక ఆమెకు కావలసినవన్నీ అవినీతిగా సంపాదించి భార్యకు దోపెట్టే పరిస్థితుల మధ్య అనేక మంది పెద్ద పెద్ద అధికారులు ఉన్నారండి. ఏమండి డైరెక్టర్ ఆమె, ఈయన డిప్యూటీ డైరెక్టర్గా ఉంటాడు. ఏమండి ఆమెకు కావలసినటువంటి అన్ని ఆభరణాలను కూడా తీసుకొచ్చి వస్తాడు. ఆమెలో వచ్చిన తప్పుడు ఆలోచనల వల్ల అధికారిగా ఉన్నవాడి ఆలోచన ఎలా తప్పు పారిపోయింది చూడండి. అధికారిగా ఉండవలసిన వాడు అవినీతి పరుడుగా మారిపోయాడు. అవినీతి పరుడుగా మారిపోయిన వాడికి కారణం భార్య. ఏమండి వీడు వేసుకునేటట్టు వస్తువులు ఏమైనా ఉన్నాయా? సంపాదించినవి అన్నీ బంగారు ఆభరణాలే. బంగారు గొలుసులు ఏమైనా వీడు వేసుకుంటాడా? ఆభరణాలు ఏమన్నా వడ్డేనేమన్నా వీడు కట్టుకుంటాడా? ఇవన్నీ తీస్తే ఎవరికి సంపాదించినవి అంటే అమ్మగారికి కోరికలు ఎక్కువ. ఈ అమ్మగారికి కోరికలు ఎక్కువ కాబట్టి సంపాదించినటువంటి డబ్బంతా కూడా ఆ బంగారు ఆభరణాలలో రూపాలలో ఈనాడు ఉంటుంది. ఏమండి చివరికి పోలీసులకు దొరికేసరిగా జరిగే పరిస్థితి ఏంటి? మా ఆయనను తీసుకెళ్ళొద్దండి, అసలు పట్టించేదే నువ్వు. ఎందుకు పట్టించేదే నువ్వు? ఎందుకు? నీకోసమే అన్ని ఉన్నాడు, నీకోసమే అవినీతి పరుడుగా మారిపోయాడు. ప్రారంభంలో ఉద్యోగం వచ్చినప్పుడు బాగానే ఉన్నా మనసులో వచ్చిన తప్పుడు ఆలోచనల చేత అధికారిగా ఉన్నవాడు అవినీతి పరుడుగా మారిపోయాడు. నీకోసము అనేక బంగారు ఆభరణాలు పెట్టాడు. ఇప్పుడు వాడు పెట్టుకుని ఏమన్నా ఉన్నాయంటే తక్కువే. ఇప్పుడు భర్తను ఏం చేయాలి? జైలుకి తీసుకెళ్ళాలి. ఏమంటే వద్దండి మా ఆయన్ని జైలుకి తీసుకెళ్ళంటాడు. వద్దు అనంటే అంటుంటావు, అరుస్తుంటావు, అవసరమైతే ఏడుస్తుంటావు. ఏమండి వాస్తవానికి నన్ను అడిగితే ఎవరి వస్తువులు ఎవరు ఎక్కువ ఉన్నాయి వాళ్ళని జైలుకి తీసుకెళ్ళండి అంటారు. ఎవరి వస్తువులు ఉన్నాయి? మరి అక్కడ బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఇగో నిన్ను తీసుకెళ్ళాలి అసలు జైలుకి. ఎందుకు? నీ వల్లనే లంచగొండిగా మారాడు, నీ వల్లనే అవినీతి పరుడుగా మారాడు. ఏమండి ఒక భార్య మంచిదై ఈ అవినీతితో వచ్చినటువంటి సొమ్ము మనకెందుకని ఏ అధికారి భార్య అయినా అంటే ఏ అధికారి కూడా లంచగొండి కాడండి, లంచగొండిగా మారిపోడు. తప్పుడు ఆలోచనల చేత జనార్దనే డబ్బే జనార్దంగా ధనార్జన ధ్యేయంగా ఈనాడు అవినీతిగా మారిపోడండి మనిషి. అధికారంలో ఉన్న ఉద్యోగం రానప్పుడు ఒకమైన పరిస్థితి, ఉద్యోగం వచ్చిన తర్వాత మరొక రకమైనటువంటి పరిస్థితి. ఏమంటే శరీరంలో వచ్చిన తప్పుడు కోరికల వలన ఈనాడు నీ జీవితము ఆరని మంటల మధ్య వెళ్ళిపోతుందని సెలవిస్తున్నాడు. ఏమంటే ఎన్నో విషయాలను దేవుడు క్రోడీకరించి మనకు చెప్పాడండి. సమయం లేదు కనుక కొన్ని విషయాలను చూస్తూ ముందుకెళ్దామండి. ఏమంటే శరీరంలో జరిగినటువంటి అనేకమైనటువంటి ఈ వీటిని గురించి కొన్ని జాగ్రత్తలను కూడా చెప్తూ పౌలు గారు తన శరీరాన్ని గురించి మరి దేవుని కోసం శరీరాన్ని గురించి ఏం చేశాడు అని మనం ఆలోచించగలిగితే పౌలు గారు చేసినటువంటి విషయాన్ని మనం చూడాలండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12-13 వచనాలను చూడగలిగితే అక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి విషయాన్ని మనకు వివరించాడు. చూడండి అక్కడ ఏముందో. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్టుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకుడి. ఏమంటున్నాడు? లోకంలో ఉన్న వాటిని చూసి నీ శరీరము ఆకర్షణలోనికి గురయ్యి దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాల మధ్య వెళ్ళింది తప్ప ఏనాడు దేవుని కోసం పనిచేసినట్టుగా కనిపించడం లేదు. చేసిన వారే దేవుని కార్యక్రమాల్లో చేస్తున్నారండి. దేవుని మందిరంలో కూడా చేసేవాళ్ళే పనులు చేస్తుంటారండి. చేసేవాళ్ళే చేస్తుంటారు తప్ప నేను కూడా చేద్దామని చెప్పేసి చెయ్యి వంచి చేతులు పెట్టేవాళ్ళు లేనాడు సమాజంలో, క్రైస్తవ సమాజంలో కూడా చాలా
తక్కువే. చేసేవాళ్ళు పాపం చేస్తూ ఉంటారు. మరి దేవుని పని చెయ్యాలి, దేవుని యొక్క పని చేసే అవకాశం నాకు వచ్చింది, ఇంతటి మహాభాగ్యానికి నేను నోచుకుంటున్నాననే అదృష్టం నాకు కలిగిందని ఏనాడండి దేవుని యొక్క పని లోపల ఈనాడు విశ్వాసులుగా ఏమండి దేవుని యొక్క పనిలో ఉంటున్నాం? చెప్పండి, ఉంటున్నాము? చేసేవారే పనులు చేస్తుంటారు. అందుకే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమంటున్నాడు? మీ అవయవాలను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించకుడు అని దేవుడు అంటూనే ఉన్నాడు. వీళ్ళు అప్పగిస్తూనే ఉన్నారు. ఏమండి, అవ్వాహాదములు ప్రారంభం లోపల ఏమండి కన్ను అభ్యంతరపరచగా చెయ్యి వెళ్ళింది, పండు తెంపింది, నోరు తిన్నది, పాపం ప్రారంభమైంది. ఏమండి, పాపము ప్రారంభమైంది. కన్ను చూడగానే కన్ను అభ్యంతరపరిచింది. అయితే చెయ్యి ఊరుకున్నదా? చెయ్యి కూడా వెళ్ళు అన్నది. చెయ్యి వెళ్ళింది, తెంపింది. నోరు కాస్త ఊరుకుంటుందా? నోరు కూడా తినేసింది. మనసు ఆహ్వానించేసింది. పాపాన్ని ప్రారంభించేసిందండి. నీ శరీరంలో పుట్టిన తప్పుడు ఆలోచనల వల్ల దేవునికి ఆజ్ఞకు అతిక్రమించి ఏమండి వచ్చినటువంటి కష్టము, నష్టము అంతా ఇంత కాదు. అది నీవు ఆరని మంటల మధ్య వెళ్ళిపోవలసిన పరిస్థితి. ఏశావు గారు కూడా ఏమండి అలసిపోయిన వాడుగా ఏశావు గారు ఉన్నప్పటికీ ఏమండి ఆ ఎర్రని దాన్ని చూసి ఏమండి మంచి నీళ్లు తాగైనా నేను బ్రతకొచ్చని అనుకోవచ్చు, కానీ ఆ చిక్కుడు కాయ కూర, ఎర్రని కూర నాకు కావాలని తన మనసులో ఉన్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటి జ్యేష్ఠత్వము హక్కును అమ్ముకున్నాడండి ఏశావు గారు. జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడు. ఏమండి శరీరంలో పుట్టిన తప్పుడు ఆలోచన. ఏమండి యేసు క్రీస్తును కూడా 30 వెండి నాణాలకు ఇస్కరియోతు యూదా అప్పగించేశాడండి. ఇస్కరియోతు యూదా మనసు లోపలికి వచ్చిన తప్పుడు ఆలోచన, దేవుని యొక్క మార్గంలో ఉండక దేవుణ్ణి తప్పి ఏమండి తన మార్గాన్ని విడిచి తప్పిపోయేను యూదా అని రాసుకుంటుంది. ఏమండి ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలకే యేసుక్రీస్తు నమ్మాడు. డబ్బును చూడగానే మనసు మారిపోయింది. ధనాన్ని చూడగానే మనిషి గుణము మారిపోయింది. ఏమంటే ఇంకా ఏమని చెప్తున్నాడు? దేవుని యొక్క అవయవాలను పాపానికి అప్పగించకుడు అంటున్నాడు. మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోండి అంటున్నాడు. మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోండి. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏం చేస్తున్నాడో, ఏ మాటను ఎలా అప్పగించుకుంటున్నాడో చూడండి. మొదటి కొరింథీ 9వ అధ్యాయం 27వ వచనం అండి. గాలిని కొట్టినట్లు నేను మాట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించి తర్వాత నేనే భ్రష్టుడైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి లోపరుచుకొనుచున్నాను. పౌలంతటి వారే తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడండి. శరీరాన్ని నలగొట్టుకోవాలి. నీకు తప్పుడు ఆలోచన వస్తుందంటే ఇది దేవునికి వ్యతిరేకమైన ఆలోచన అన్న ఆలోచన నీ మదిలో రావాలి. నీ శరీరాన్ని నీవు నలగొట్టుకోవాలి. తప్పుడు ఆ కార్యక్రమాల మధ్య నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదాలు దేవుని యొక్క కార్యక్రమాలకు ఆటంకరంగా ఉన్నాయని నీ శరీరాన్ని నీవు నలగొట్టుకోవాలి. నలగొట్టుకోకపోతే నీవు కొనుక్కోలేని లోకము నరకము. నువ్వు కొనుక్కోలేని లోకము నీకు ఉచితంగా ఆహ్వానించేస్తున్నాడు వాడు అపవాది. ఏమండి నీ శరీరాన్ని ఆపరేట్ చేస్తున్నాడు. నీ శరీరంలో తప్పుడు ఆలోచనలు వాడే చేస్తున్నాడండి. ఈనాడు ఏమంటే దేశాల మధ్య, సరిహద్దుల మధ్య, శత్రు దేశాల మధ్య ఈనాడు సరిహద్దులు ఉంటాయి. ఆ సరిహద్దుల మధ్య ఏమంటే సైనికులు ఉండి శత్రువు లోనికి రాకుండా చూసుకుంటారు. దేశంలోనికి చెరబడి దేశంలోనికి పాడు కాకుండా చూసుకుంటారు. ఏమండి ఆ శత్రువు నేరుగా నీ కళ్ళ ముందు దేశంలోకి వస్తే నీకు తెలుస్తుంది. ఏమండి మన భారతదేశంలో ఒకవేళ శత్రువులు ఎవరైనా వచ్చారు అని అంటే ఏమండి ఆ నేవీలోనో తర్వాత ఎయిర్పోర్టులోనో ఎక్కడో అక్కడ దొరుకుతాడు. అలా కాక ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని డబ్బును ఎరగా వేసి మనవాన్ని మనకు శత్రువుగా మార్చేసి మనల్ని చంపేసే విధంగా చేశాడు అనుకోండి. శత్రువును నువ్వు గుర్తించగలవా? అందుకే నీ శరీరమే నీ శత్రువు అన్న విషయాన్ని నీకు తెలియకుండా తప్పుడు ఆలోచనల చేత అపవాది నీ శరీరాన్ని వాడు ఆపరేట్ చేస్తున్నాడు. వాడి ఆటలో ఉన్నాడు. దేవుడు పాపానికి మా అవయవాలు అప్పగించకండి అంటే అప్పగిస్తూ పరలోకాల్లోనికి వెళ్ళకుండా, దేవుడి యొక్క ఇచ్చే ఆ గమ్యస్థానానికి వెళ్ళకుండా నరకానికి నీ యొక్క అవయవాలను వెళ్ళే విధంగా నీ శరీరమే నీకు శత్రువుగా మారిపోయింది. అందుకేనండి అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట, నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను. ఇంకో మాట మాట్లాడి ముగిద్దాం.
చూడండి ఇంకో మాట ఏమంటున్నాడు, అక్కడే మరొక మాట, ఏమండి, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను కూడా భ్రష్టుడిగా మారిపోతానేమో అని చెప్పేసి తను మాటలోకి ఏమండి తన ఆలోచనలు లోకంలో జరుగుతున్న వాటిని గురించి ఏమండి చెప్తున్నాడండి. ఏమండి, యేసుక్రీస్తు కూడా నలగొట్టుకున్నాడండి ఆయన దేహాన్ని. యేసుక్రీస్తు కూడా దేహాన్ని నలగొట్టుకున్నాడు. 3 మేకుల మధ్య వేలాడుతూ తన శరీరాన్ని నాగటి చాలున ఆయన శరీరము దున్నబడ్డది, ఆయన శరీరము నలుగొట్టబడ్డది. ఈ లోకంలోనికి వచ్చి 33 సంవత్సరాలు ఉన్నా ఈ లోకంలో ఉన్న వాటికి ఆకర్షితులుగా కాక లోకంలో తన శరీరాన్ని కాపాడుకుంటూ తన శరీరాన్ని నగలగొట్టుకుంటూ దేవుని కోసం బ్రతుకుతూ దేవుని యొక్క ఆలోచనలు తన జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ ఆఖరికి తన ప్రాణాలనే మరణించి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు అయినటువంటి మహానుభావుడు దేవుడండి. చివరికి ఆయన కూడా నలగొట్టుకుని వేలాడాడు. అందుకే యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరిగివేయాలంటే నువ్వేదో కత్తితోటి ఒడిసి తీసేసే అవసరం లేదు, నీకు అంత ధైర్యము లేదు. ఏమంటే దేవుని కోసం బ్రతికే విషయం లోపల నీ కన్ను దేవుని యొక్క కార్యక్రమాల మధ్య నీవు వెళుతున్నప్పుడు నీ శరీరం ఆటంకంగా పరిస్తే అవసరమైతే దేవుని కోసం బ్రతికి చనిపోయి అవసరమైతే నువ్వు కుంటివాడిగా అవసరమైతే గుడ్డివాడిగా నువ్వు చనిపోయినా నీకు పరలోకం వస్తుంది. లేకపోతే అభ్యంతరపరిచిన నీ శరీరాన్ని గురించి నువ్వు ఆలోచిస్తే శరీరేచ్ఛలను నెరవేరిస్తే నీకు వచ్చే జీవితము మరణము. అందుకే ఆరని మంటల నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి మరో శత్రువు నీవు ధరించుకున్న నీ శరీరమే. అందుకే అపొస్తలుడైన పౌలు గారు చెప్పినట్టుగా నీ శరీరాన్ని నువ్వు నలుగొట్టుకోవాలి. అందుకే యూదా గారు ఏమండి యాకోబు గారు చెప్పినట్టుగా ఏమండి ఈ శరీరంలో జరిగేటువంటి పోరాటాలు యుద్ధాలను నీవు అణుచుకోవాలి, దేవునికి మనసునివ్వాలి. ఎప్పుడైతే దేవుని కోసం నువ్వు మనసునిచ్చి ఆయన పాదాల చెత్తకొచ్చి ఆయన వాక్యాన్ని పట్ల నీవు చదువుతూ వింటూ మాట్లాడుతూ దేవుని మాటలు నువ్వు ప్రకటిస్తావో దేవుని కోసము బ్రతికేంత వరకు చివరికి చచ్చేంత వరకు నువ్వు ఆయనను ప్రకటిస్తూ ఆయన మాటలను అంగీకరిస్తావో అప్పుడే నీకు పరలోకము. అందుకే ఈ శరీరాన్ని గురించి జాగ్రత్త, ఈ శరీర అవయవాల గురించి జాగ్రత్త. ఈ శరీరమే శత్రువు, నీ శరీరం ఉన్న అవయవాలే నీకు మరణాన్ని తీసుకొచ్చే పరిస్థితుల మధ్య ఉన్నాయి కనుక జాగ్రత్తను తెలియజేస్తున్నాడు. ఇటు మాటలు దేవుడు మనలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.